హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరకరలాడే కారం ముందు ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక 2 కప్పుల వరకు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. అందులోకి ఒక 4 స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకొని ఒక్కసారి జల్లించుకొని ఈ రెండు బాగా కలిసేలాగా ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీనిలోకి చిటికెడు బేకింగ్ సోడా, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం నీరు పోసుకుంటూ ఉండాలి లేకుండా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు కారం బూంది గంట ఉంటుంది కదా, లేకపోతే ఇలా కన్నాల గంటిలోనైనా కొంచెం గంటెడు ఒక శనగపిండి తీసుకొని నిదానంగా మనం దోశ అయితే ఏ విధంగా పాముతామో ఆ విధానంగా పామేసుకొని బాగా బూందీ అనేది వేగిన తర్వాత పక్క తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలోకే పల్లీలు కూడా వేసుకొని వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ బంద్ చేసేసి కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మనకు రుచికి తగినంత కారము, సాల్ట్ మసాలా వేసుకొని ఇవన్నీ కలిసిలా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన కారం ఉంది.